దేవుడు తయారు చేసే లోకం ఎట్లుంటుంది అంటే దానికోసం మనం ప్రయత్నించాలి. ఈ లోకంలో తిండి లేకపోయినా, వస్త్రం లేకపోయినా, ఏ జీవనాధారం లేకపోయినా కానీ ఎందుకు మరి బతుకుంటున్నాం అంటే దానికి ఒకటే కారణం ఏంటంటే ఇంకొక భూమి ఉంది, ఇంకొక లైఫ్ ఉంది నాకు. మరి ఆ లైఫ్ లో ఎట్లా బతకాలి, నాకు ఎట్లా సంపాదన రావాలంటే ఈ భూలోకంలో ఉండేది అనమాట ఉంటుంది. దేవుడు దేవుడు పిల్లలం మనం అందరం, అది దేవుడే చెప్పిండు. కానీ దేవుడు పిల్లలం కానీ దేవుళ్ళగా మనం ఉండలేకపోతున్నాం. మన కోపము, కుళ్ళు, అసహ్యులు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? దేవుడు బండల్ని కూడా మనుషుల్ని చేస్తాడు. కానీ దేవుడు లాంటి స్వభావం రావాలంటే, ఆ బుద్ధి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే దేవుడిలాగా ముక్కు ఉంది, మూతుంది, కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనము దూరం నుంచి ఒక యానిమల్ చూసినాం, దాని షేప్ చూసి మనం ఏమంటాం? అరే అది కుక్కరా అంటాం, ఇంకొకటి అది పిల్లిరా అంటాడు. అంటే దాని రూపం చూసి చెప్పగలుగుతాం. మన రూపం చూసి ఈయన ఎవరంటే దేవుడు అని చెప్పగలుగుతాం. ఎందుకంటే మన రూపం దేవుని రూపం కాబట్టి. ఈయన రూపం మీరు దైవంలనివో, మీరు సర్వోన్నతిని కుమారులనివో నేను మీకు చెప్పుచున్నాను ఉంటుంది. అంటే దేవుడే చెప్తుండే ఏమని, మీరు దైవములు అంటే మనని దేవుడు అంటున్న దేవుడు. మనం దేవుళ్ళం ఏంది? అసలు మనం దేవుడు భూమి పుట్టించిందే మన దేవుళ్ళని చేయడానికి. అది మనం తెలుసుకోకుండా ఈ లోకం కోసం, ఈ కారు కోసమో, బండి కోసమో, ఇల్లు కోసమో, అమ్మాయి కోసమో, దానికోసమో, దీనికోసమో, ఎందుకు ఇదంతా పనికిరాని మన ఫ్లెష్ యువర్ హాఫ్ బాడీ అన్నాడు. మన ఇంకొక హాఫ్ బాడీ ఉంది. అంటే మనదొక బాడీ కాదు, మన హాఫ్ బాడీ. మనకు ఇంకొక హాఫ్ బాడీ దేవుడు సృష్టించిండు. ఆ హాఫ్ బాడీ వచ్చేదాకా వెయిట్ చేయాలి. వేరే హాఫ్ బాడీల కోసం ఎతకద్దు, మన హాఫ్ బాడీ మనకు వస్తుంది. సో వెయిట్ చేయాలి. ఓకేనా? వింటుర్రా? హాఫ్ బాడీ కోసం వెయిట్ చేయాలి. దేవుడు మనకి అన్నీ పెట్టించిండు. ఈ ఆదం అవ్వలో కూడా పెట్టించిండు. కానీ ప్రతి ఒక్క పండ్లు తినడానికి అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు అంటే, వాళ్ళు ఏం తప్పిందంటే ఆ తినద్దన్న పండు తినడం. అంటే అది దేవుడి ఇద్దాం. దేవుడు సృష్టి మొత్తం చేసినాక ఏమన్నాడు? అంత సృష్టి అంతా మంచిగా ఉందన్నాడు. అంటే సృష్టి